పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో యలమంచిలి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శ్రీకారం చుట్టారు. 3,46,00,000 రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. గుంపర్రు గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ గత వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడం అప్పటి ప్రభుత్వ విధ్వంసక చర్యలకు ఉదాహరణగా మంత్రి పేర్కొన్నారు. గంగమ్మ జాతర సందర్భంలో హింసాత్మక వ్యాఖ్యలు చేస్తున్నారని, సమాజంలో భయాందోళన సృష్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంపై 14 లక్షల కోట్ల అప్పు గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మంత్రి ఆ అప్పు భారం ప్రతి వ్యక్తిపై సుమారు 2,40,000 రూపాయలుగా పడుతోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం 20 నెలల్లోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తుందన్నారు. ప్రయత్నం చేశాం. కాగితం కాలం ఇంకా పని లేకుండా చేసేది. విన్నపాలు సార్, ఈ పిటిషన్ కాదు, విన్నపాలు అవసరం లేదు. పవన్ కళ్యాణ్, మోడీ గారు ఓకే అమ్మా, ఇవన్నీ ఒకరోజు చేస్తున్న రోడ్లు స్పీడ్గా నడాలి, ఎక్కడికి స్పీడ్గా నడాలి. అంటే 20 నెలలు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి ప్రభుత్వాన్ని మనందరం కూడా ఆశీర్వదించాలని చెప్పి ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే మీరు చూసారు గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన అంతా కూడా ఆ రోజు పరిపాలనే ధ్వంసంతో ప్రారంభమైంది, విధ్వంసంతో ప్రారంభమైంది పరిపాలన. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొట్టమొదటి మీటింగ్ ప్రజావేదికలో పెట్టారు. కలెక్టర్లతోటి, ఎస్పీలతోటి పగలు ఈ టైంకి కలెక్టర్ మీటింగ్ పెట్టి ఎస్పీలతోటి సాయంత్రానికల్లా ఈ యొక్క ప్రజావేదికని కూలగొట్టండి అని చెప్పారు. అంటే పరిపాలన విధ్వంసంతో స్టార్ట్ అయింది ఆ రోజు. గత ప్రభుత్వం ఏ మాదిరిగా పనిచేసింది, ఈ ప్రభుత్వం ఏ మాదిరిగా పనిచేసిందో మీరందరూ బేరీ చేసుకోండి. మీరందరూ కూడా గత ప్రభుత్వం పనిచేసిందంతా కూడా కక్షలు, కేసులు, వేధింపులతోటే పరిపాలన జరిగింది. గట్టిగా నవ్వుకోవడానికి లేదు. బాగా నవ్వుకుంటే వెంటనే ఆ వాలంటీర్లు అది ఇంకొకరు ఇంటి ఆనందంగా సంతోషంగా ఉన్నారు, ఏంటి వీళ్ళకి ఏ లబ్ధి చేరిందని చెప్పి మళ్ళీ అన్న ఒక రిపోర్ట్ మీద రాయడం. అదేవిధంగా బాధ వస్తే, ఆవేదన వస్తే కన్నీళ్లు పెట్టుకోవడానికి లేదు. గట్టిగా కన్నీళ్లు పెట్టుకుంటే ఈ ప్రభుత్వ పాలన పట్ల వీళ్ళు కన్నీరు పెడతా ఉన్నారు, అట్లా పెట్టుకోవడానికి వీలు లేదని అదొక కేసు పెట్టేవారు. గట్టిగా నవ్వుకున్నా ఇబ్బందే, గట్టిగా కన్నీళ్లు పెట్టినా కూడా ఇబ్బందే. అటువంటి పరిస్థితి, స్వేచ్ఛ లేకుండా బిక్కు బిక్కుమంటూ భయంతో 5 సంవత్సరాలు బతికాం మనం. అంచేత దయవుంచి అటువంటి పరిపాలన వైపు మళ్ళీ మరొక్కసారి చూడకుండా. ఎందుకంటే ఇప్పుడు వస్తూ ఉన్నారు, మళ్ళీ ఎట్లా వస్తూ ఉన్నారు మీరు చూస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఎట్లా వస్తున్నారు, రోడ్ల మీదకి ఎట్లా వస్తున్నారు, టీవీల్లోనూ సోషల్ మీడియాలోనూ మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఎట్లా వస్తూ ఉన్నారు, గొడ్డళ్ళు పట్టుకుని వస్తూ ఉన్నారు. మోటార్ సైకిల్ మీద, ఇట్ల మీద